బీఆర్ఎస్ నేతల కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పగించేందుకు తాము రెడీ అన్నారు సీఎం రేవంత్. ఎందుకు ప్రాజెక్ట్ ఇవ్వాలో అసెంబ్లీకి వచ్చి చెప్పండి అని సవాల్ చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలకు వారం కాదు వచ్చే 3 ఏళ్లు అప్పగిస్తామన్నారు. ఎల్ఎన్టీతో సహా అందరు కాంట్రాక్టర్స్ ను తీసేసి మేజర్ కాంట్రాక్టర్ గా గుర్తించి కేసీఆర్ కి అప్పగిస్తామన్నారు. మీకు కావాల్సిన అందరినీ పెట్టుకోండి, ఎలా రీస్టోర్ చేస్తారో చేసి చూపించండి అని రేవంత్ అన్నారు. కేసీఆర్ కోరుకున్న డేట్ కు అసెంబ్లీ ఏర్పాటు చేస్తామని, మండలికి వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా అనుమతిస్తామన్నారు. ఎక్స్పర్ట్స్ ను ఏజీని తీసుకొచ్చి జాయింట్ సెషన్ లో చర్చిద్దాం రండి అంటూ ఆఫర్ చేశారు. అంతేకాని కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడుతున్నారు. నేను ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రుల అనుమతితో ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్నీ మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఇవ్వాలి, చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయనని ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తాన్ని హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజులు, వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతా ఒకటేసారి. స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమనుండ్రి. ఎక్స్పర్ట్స్ని కూడా అలౌ చేద్దాము. అడ్వకేట్ జనరల్ ఇట్లా ఎక్స్పర్ట్స్ని మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా హౌస్లోకి విత్ స్పీకర్ పర్మిషన్ ఆర్ కౌన్సిల్ చైర్మన్ పర్మిషన్ మనం అలౌ చేయొచ్చు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు ధైర్యంగా మాట్లాడటం లేదు? ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఎందుకు తిప్పికొట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఎవ్వరు మాట్లాడతలేరు. రేషన్ కార్డు ఇవ్వలేదా, సన్నబియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా, 24 గంటల వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా, ఆరోగ్యశ్రీ 1 yearలో 2600 crores ఇచ్చిన ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్, 500 rupees బోనస్ ఇచ్చినాం. అంతకుముందు ఒడ్లు వండిస్తే ఊరేసుకుంటా అంటే కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 3000 కోట్లు బోనస్ పే చేసినాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినాం. లంచ్ క్వాలిటీ పెంచినాం. ఏ స్కీమ్ ఆపినాము? 8,21,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని అప్పచెప్తే కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే మొదలుపెట్టిన స్కీమ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించిన ఒక్క స్కీమ్ అయినా ఏదన్నా ఆపినా? అదనంగా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాయి కదా. మీరు ఎందుకు ధైర్యంగా మాట్లాడతలేరు? ఎందుకు ఘాటుగా తిప్పికొడతలేము మనం?